आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। महबूबनगर मुस्तखर के दक्षा स्कूल की सालाना तकरीब मुस्तखर के खांगी फंक्शन हॉल में जोश खरोश के साथ इनेकाद किया गया। इस सालाना तकरीब में तलबा और औलिया तलबा ने बड़ी तादाद में शिरकत करते हुए तकरीब को कामयाब बनाया और इस तकरीब में तलबा की जानिब से पेश किया गया मुजाहरा सभी को हैरान कर दिया। इस मौके पर स्कूल करस्पॉन्डेंट अंजुनिलू ने कहा कि दक्षा स्कूल के तलबा को तमाम शोबों में सबसे आगे रहने के लिए हिम्मत अफजाई के तौर पर सालाना तकरीब को बड़े पैमाने पर मुनाकिद किया जाता है। Respected Principal Ma'am, Chief Guest of this wonderful occasion, teachers, parents, and my dear friends, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. First of all, I thank Allah subhanahu wa ta'ala that He made me able to speak something. I also thank Director Sir for giving me this opportunity. Today, I'm here to speak a few lines on the topic importance of education. We all know that Allah subhanahu wa ta'ala started the revolution of the Quran with the first 5 verses of Surah Al-Alaq. The famous story of Jibreel alayhi salam coming to Hira and telling our Prophet Muhammad sallallahu alayhi wa sallam, Iqra. And Iqra means to read and recite. Iqra bismi rabbika alladhi khalaq. Read in the name of the one who created. Read because your Lord is the most generous. He taught men the use of the pen. He taught men all of these knowledges that he did not know. So our knowledge inevitably comes from Allah. Friends, do you think that the first word of the Quran, which was revealed to be Iqra, was an accident? No, not at all. Because Islam says education is not only right of a Muslim, but it's the duty of every Muslim. We welcome you to sing. It's Mondays, with love in our hearts, with joy in our lives. We welcome you to sing. Ya Allah, 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 Ya Allah. 1, 2, 3, let's give a cheer. Yeah.
కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నేను చూడబుద్దైతాండి రాజిగో మాట్లాడబుద్దైతాండి రాజిగో చెయ్యి పట్టబుద్దైతాండి రాజిగో ముద్దు పెట్టబుద్దైతాండి రాజిగో చదువును చదువుతున్నారు, రోజు ఉదయం స్కూల్కి వస్తున్నారు, రెగ్యులర్ సిలబస్ చదువుతున్నారు, సో ఒకే రకంగా చదువుతున్నారు. కానీ ఈ అమ్మాయి 2 రకాల స్టడీస్ చేస్తుంది. ఈ అమ్మాయి నర్సరీ నుంచి మా దగ్గర చదివింది. నర్సరీ నుంచి అంటే మేము పాత స్కూల్లో ఏదైతే హ్యాపీనెస్ స్కూల్ ఉండిందో అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి మా దగ్గరే చదువుతుంది. సో ప్రైమరీ లెవెల్ అయిపోయిన తర్వాత హయ్యర్ లెవెల్ వచ్చిన తర్వాత అరబిక్ స్టడీస్కి రోజు వెళ్తుంది. 4 years నుంచి రోజు వెళ్తుంది. ఇప్పుడు 8th క్లాస్ ఈ అమ్మాయి చదువుతుంది. అయితే మన పిల్లలకి కానీ సాధారణ స్టూడెంట్కి కానీ ఒక చదువు చదవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ అమ్మాయి కష్టపడి సో మార్నింగ్ సెషన్ మా స్కూల్కి వస్తుంది, ఆఫ్టర్నూన్ సెషన్ అరబిక్ స్టడీస్కి వెళ్తుంది. ఎస్ అమ్మా, అరబిక్ స్టడీస్ రోజు వీళ్ళ మదర్ ఎంత శ్రద్ధ తీసుకుంటారంటే ఇక నేనైతే ఎవరిని చూడలేదు అంత. కాబట్టి నేను ఇంతకుముందు ఏం చెప్పానంటే పేరెంట్స్ నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను కూడా మీ పిల్లల గురించి అట్లీస్ట్ 10th అయిపోయే వరకైనా కూడా మీ పిల్లల పైన చాలా శ్రద్ధ తీసుకోండి. ప్రతి పిల్లోడు కూడా మంచిదే చదువుతాడు. మంచి చదివిన పిల్లడు అంటూ ఎవరు ఉండరు, చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం శ్రద్ధ చూపిస్తామో అప్పటి నుంచి కూడా సో అదే రకంగా చూపించాలి. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఫస్ట్ వచ్చాడు, సెకండ్ వచ్చాడు, థర్డ్ వచ్చాడు, అయిపోయింది, మన శ్రద్ధ అయిపోయింది దాని పైన. ఎందుకంటే వాడు మనకి వినడు. బయట గేమ్స్ ఎక్కువైపోతుంటాయి, అదేవిధంగా ఇంకా ఎన్నో రకాల అవేర్నెస్ అనేది పెరిగిపోతుంటది. కాబట్టి వాడు మనకి ఎదురు మాట్లాడింటాడో ఏదో మన పనులు పడిపోయి వాళ్ళ పైన కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గింటది. అప్పుడు మనకి ఏమంటాము, మా పిల్లడు మాకు ఉండలేడు సార్, మా ఇంట్లో చదవలేడు సార్, సార్ ఏం చేయమంటారు సార్, మీరు భయపెట్టండి సార్. ఇవన్నీ రెగ్యులర్గా రోజు వచ్చే కంప్లైంట్సే. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సో ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచి పిల్లల పైన కాస్త శ్రద్ధ వహించండి. సో వాళ్ళని ఎటుపోకుండా, వాళ్ళ దృష్టి ఎటు మరచకుండా సో మీరు ఇంట్లో జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే మాకు స్కూల్లో చాలా టైం మాకు ఉంటారు. అందరూ అడిగే ఒక ప్రశ్న, సార్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ స్కూల్లోనే ఉంటారు కదా పిల్లలు, మరి ఇంటికి కొద్దిసేపే వస్తారు కదా, అప్పుడు కూడా చదవమంటే ఎట్లా సార్ అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా కాదు, ఇటు స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లోడికి మేమైతే చదువు చెప్పాలి కదా. 6 సబ్జెక్టులు ఉంటాయి, 6 సబ్జెక్టులకి 40-45 minutes టైం ఉంటుంది. వాళ్ళకైతే సిలబస్ కంప్లీట్ చేయాలి కదా. కాబట్టి సిలబస్ కంప్లీట్ చేసే టైంలో పిల్లోడికి చదవాలి, మేము ఇక్కడ చదివియాలి అంటే మాకు వీలు కాదు కొన్ని సందర్భాల్లో. కాబట్టి అలాంటి టైంలో ఏం చేయాలి, రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత బాబుని కూర్చోబెట్టుకొని లేదంటే పాపను కూర్చోబెట్టుకొని 1 గంట గంటన్నర సమయం వాళ్ళకి కేటాయిస్తే పిల్లలతో పేరెంట్స్ అటాచ్మెంట్ అనేది కూడా పెరిగిపోతుంది అన్నమాట. సో ఎన్నో రకాలుగా మనం సమయాన్ని వేస్ట్ చేస్తుంటాం. కాబట్టి దయచేసి మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పటి నుంచైనా పిల్లల దగ్గర మీ సమయాన్ని కాస్త స్పెండ్ చేయండి, పిల్లల్ని దగ్గర తీసుకోండి, సెల్ ఫోన్లకు టీవీలకు దూరంగా ఉంచండి. సో ఈ పనులన్నీ చేయండి, మీ పిల్లలు ఎందుకు చదవరో నేను చూస్తాను. కాబట్టి మై నేమ్ ఇస్ రంగం ఆంజనేయులు.
ఐఎమ్ ది కరస్పాండెంట్ ఆఫ్ దక్ష గ్రామర్ స్కూల్. ఈరోజు మా స్కూల్లో గ్రాడ్యుయేషన్ సెరమనీ మరియు యాన్యువల్ డే ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. సో పిల్లలంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. సో ప్రతి పిల్లడు కూడా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ గారు కానీ అదేవిధంగా డైరెక్టర్ గారు కానీ ఈ ప్రోగ్రాం చేయడానికి ఎంతో కష్టపడి సో పిల్లలందరినీ కూడా తయారు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి పిల్లల యొక్క తల్లిదండ్రులు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే పిల్లల యొక్క మానసిక ఉల్లాసం అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పిల్లల యొక్క చదువుతో పాటు అన్ని రకాల కార్యక్రమాలలో దక్ష స్కూల్ పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ పిల్లలంతా కూడా చదువులోనే కాదు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా సో ఎల్లప్పుడూ పాల్గొంటూనే ఉంటారు. సో ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది మేము ప్రతి సంవత్సరం కూడా యూకేజీ అయిపోయిన పిల్లలకి చేస్తూ ఉంటాము. ఆ పిల్లలకి ఏ విధంగా అయితే డిగ్రీ పట్టా పుచ్చుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ చేస్తారో అదేవిధంగా యూకేజీ పిల్లలకు కూడా మేము అలాంటి గ్రాడ్యుయేషన్ గౌన్లు ధరించి సో పట్టాలు అనేవి ఇస్తాము. సో ఇది ఒక స్టేజ్ దాటి వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ క్లాస్కి వెళ్తారు. సో ఆ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అనేది మళ్ళీ ఒక స్టేజ్ ఉంటుంది. మళ్ళీ 6th నుంచి 10th క్లాస్ వరకు అనేది ఒక స్టేజ్గా డివైడ్ చేసి ఈ పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాము. సో ఈ ప్రోగ్రామ్కి సహకరించినటువంటి మా పిల్లల యొక్క తల్లిదండ్రులకు కానివ్వండి, మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా సో మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇలాంటి ప్రోగ్రాంలు మున్ముందు ఎన్నో చేయాలని చెప్పేసి మా మేనేజ్మెంటు మరియు మా టీచర్ల యొక్క అభిలాష అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.